ఋష్యశృంగుని మధుర వచనాల కమితానందుడాయ రాజ ఋషి అనేక కానుకలర్పించి హృదయపూర్వకమున నమస్కరించి, ఏదో ఇట్లా నమస్కారం అని పడేయడం కాదు, తల వంచి వినయంగా. ఆయన చక్రవర్తి అయినా ఈయన ప్రాయంలో చాలా చిన్నవాడు, 16 సంవత్సరాల ఋషి, ఆయన 70 సంవత్సరాలు. అందులో ఇప్పుడు తన అనంగు కూతుర్ని అని అంటే దత్తపుత్రికని ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి పదవి అది వ్యాసపీఠ. ఇప్పుడు ఇక్కడ చిన్నవాళ్ళు చెప్పని, పెద్దవాళ్ళు చెప్పని, దక్షిణ పెట్టి నమస్కరించి వెళ్లాల్సింది. ఇక్కడ భాగవతం అనేది ధరించాము, రామాయణం అనేది ధరించాము. అక్కడ మనకన్నా చిన్నవాళ్ళు ఉండని, పెద్దవాళ్ళు ఉండని, పత్రం పుష్పం ఫలంతోయం, ఏదైనా అక్కడ ఒక వస్తువు, ఒక రూపాయి అన్నా, ఒక పండు గాని, ఒక తులసి దళం మనకు చేతనైనది పెట్టేసి నమస్కరించి వెళ్ళి పురాణ ప్రవచనం వినడానికి కూర్చోవాలి. అది మన సంస్కృతి. అది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, దేవాలయం దగ్గరికి వెళ్ళినా, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినా, పేషెంట్ల దగ్గరికి వెళ్ళినా ఇలాంటి ఆచారాలు. అంటే నేను ఇప్పుడు మన సనాతనమైన ధర్మాచారాన్ని చెప్పుతూ రాసినటువంటిది. నేను చిన్నప్పటి నుంచి కూడా అదే క్రమశిక్షణలో, అదే మడి ఆచారాల్లో, అదే సనాతనమైన సాంప్రదాయాల్లో పెరిగాను కాబట్టి నేను ఏ బుక్ రిఫరెన్స్ లేకుండా రాసుకున్న పుస్తకం. అంటే దీంట్లో మీకు వాల్మీకి రామాయణం చదువుతుంటే ఇవన్నీ కూడా విఘ్నులు నేర్చుకుంటారు, అందరికి సామాన్యులు అందులో ఉన్న గూఢార్థాన్ని తీసుకోలేరు. ఇప్పుడు మీకు చెప్పాను, వినయపూర్వకంగా నమస్కరించాడు అంతే. అంటే ఇక్కడ ఏంటి, ఆయన ఋషపుంగవుడు ఎటువంటి వాడు, అయోనిజుడు, ఏ స్త్రీ నుండి గర్భ నరకాన్ని అనుభవిస్తూ పుట్టలేదు. ఒక కుండలో చాలా ప్రశాంతంగా, చాలా పవిత్రంగా పుట్టినటువంటి వాడు. మనకు అరుంధతి కూడా ఎందుకు నమస్కరించదగ్గది, మనకు తర్వాత సప్తర్షి భార్యలలో వస్తుంది ఆమె, సీతాదేవి. వీళ్ళందరూ కూడా గర్భ నరకాలు లేకుండా పుట్టినటువంటి మహానీయులు, మహాత్ములను. వాళ్ళ పేరు తలుచుకుంటేనే సకల పాపాలు హరించకపోతాయట. ఇప్పుడు మనకు రామాయణ మొత్తంలో వచ్చేటువంటి నదులలో, ఋషుల వర్ణనల్లో కూడా ఆ ఋషుల యొక్క పేరు తలుచుకుంటేనే మనకు సగ జ్ఞానం వచ్చేస్తుందట. అంత పవర్ఫుల్ అన్నటువంటి ఋషులు. పుత్రకామేష్టి విధి విధానంబుల వినయంబున నెరిగి వశిష్ఠ వామదేవుల శిష్యులందుకొని పుత్రకామేష్టి జరిపించే దశరథ మహారాజు ఎట్లా చేస్తున్నాడంటే, మొన్ననే సంవత్సరం కూడా కాలే, ఇంకా 4 నెలల 5 నెలల కిందనే అశ్వమేధ యాగం చేసి అనేక దాన ధర్మాలు చేశాడు, అనేక పుణ్య నదుల జలాలు తెప్పించాడు, అనేకమైన నృపపతులు అంటే రాజాదిరాజులను ఆహ్వానించాడు. మళ్ళీ ఇప్పుడు నూతన ఉత్సాహంతో ఉత్తరాయణం దక్షిణం 1 సంవత్సరం 6 నెలలు కాగానే మళ్ళీ ఇప్పుడు ఆ సమారంభాలన్నీ సమకూర్చుకోవడానికి 6 నెలల టైం పట్టింది. అత్యంత సుందరంబుగా అలంకరించిన యజ్ఞశాలల యందు సుమతోరణంబుల నడుమ హోమ వేదికాధ్యతారల దేదీప్యమానమై వెలుగుతుంది. నిన్ననే మనం యజ్ఞశాల ఎలా ఉందో అని వర్ణించాం కాబట్టి మళ్ళీ ఇక్కడ వర్ణించలేదు. చాలా అలాగే పూల తోరణాలు, మామిడి తోరణాలు కట్టారు. పుట్టమన్ను అని దొరుకుతుంది. ఆ పుట్టమన్నులో పాములు తిరుగుతాయి. ఎందుకు శ్రేష్టం, ఇప్పుడు మనకి కూడా పెళ్లిలో అంకురార్పణము అని జరుగుతుంది. అంకురార్పణం అంటే ఒక వివాహానికి అంకురార్పణము, మేము కులదేవత అంటాము, మీరేమో కూరాళ్ళు అంటారు. మట్టి మూకుళ్లలో ఎర్ర మట్టిని, పుట్టమను చాలా మెత్తగా ఉంటుంది, రెడ్ కలర్ లో ఉంటుంది. చీమలు తెచ్చిన మట్టిలో పాములు లోపల ఉంటాయి. చీమలు కొంచెం 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 సేకరించుకుంటూ వస్తాయి. అవి ఏంటంటే మనం వరాహం అంటే అసహించుకుంటాం. వరాహం అంటే మీకు తెలుసు కదా, పంది. ఆ మూతితో తన్నితే అది శుభ్రం అయిపోతుంది దాని శ్వాసలు. మళ్ళీ ఎడ్లు వృషభాలు కొమ్ములతోని వాడి కొమ్ములకు దురద ఉంటే ఎర్ర మట్టిలో కొమ్ములు పెడితే వాడి దురద తగ్గుతుందట. మళ్ళా పాములు తిరిగినటువంటిది. అది ఎందుకు శ్రేష్టం అంటే దాంట్లో అనేకమైనటువంటి మొక్కల సంరక్షణ అయినటువంటి ఔషధాలు ఉంటాయి. అందుకని మంత్రోక్తంగా మన పుట్ట బంగారం કોઈ దేవుడు తెచ్చే మట్టి గింజ. సంతానం కావాలంటే మగవాళ్ళకి చెవుల వెనకకి, ఆడవాళ్ళకి బొడ్డు భాగాలంటే గర్భ సంచి భాగాల్లో కొంచెం ఆవు పాలు కలిపి పెడతారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆమెకు సంతాన నిరోధకమైనటువంటి ఏమైనా గాలి బుడగలు ఉంటే ఈ మట్టి వల్ల నిరోధమై మళ్ళా వెంటనే సంతానం కలిగే అవకాశం కలుగుతుందట. అలాగే మగవాళ్ళకి ఈ చెవి తమ వెనుకకు పెడితే ఇక్కడ రియాక్ట్ అయినటువంటి నరాలు, పుత్ర సంతానం కాదు, ఏదైతే సంతాన సంబంధించినటువంటివి నరాలు యాక్టివిటీకి అయితే మన ఫిజికల్ బాడీకి ఔషధంలా పనిచేస్తుంది. మళ్ళీ ఈ పుట్టమన్ను వల్ల ఇప్పుడు లోపల కంతులు, గాయాలు కాస్త ఉప్పు వేసి దాన్ని నీళ్ళల్లో కలిపి పెడితే లోపల ఉన్నటువంటి, అంటే నిర్మూలించేది, లోపల ఉన్నటువంటి పడని వస్తువును ఒక గడ్డలేసింది, అది బాగా సలుపుతుంటుంది. ఇవాళ రేపట్లో పట్టిలు వచ్చి వెనకకి ఏంటంటే మా అమ్మ వాళ్ళు నేల గంధం తీసి ఉప్పు వేసి పెట్టేవాడు. మట్టిలో అంత పవర్ ఉంది. ఇప్పటికి కూడా ఆడపిల్లలు అందం కోసం పుల్తాన మట్టిలు అంత మొహానికి పూసుకుంటారు. అంటే లోపల విసర్జించవలసిన పదార్థాలు చర్మరంధ్రాల్లో కూడుకొని పోయి నరనరాల్లో ఇమిడిపోయినటువంటివి మట్టి లాగేస్తుందట.
దాంట్లో ఇంకా ఆమోదం కలిపి పెడితే ఆమోదం కూడా లోపల ఉన్నటువంటి విసర్జించాల్సిన వస్తువులన్నీ బయటికి లాగేస్తుంది అన్నట్టు. అలాగా ఈ మట్టి అంత పవిత్రమైంది కాబట్టి అంకురార్పణకు ఆ మట్టి మూకుళ్లలో కొత్త ప్రమిదలలో ఆ మట్టి పోసి గోమూత్రాన్ని చల్లి ఈ రోజు పూజ చేసినటువంటి నీళ్ళని పూజా ద్రవ్యాలు అయిపోయాక రోజు ఆ నీళ్ళని చల్లాలి. ఉపనయనాలైనా వివాహాలైనా 16 రోజుల వరకు ఆ మూకుళ్ళని ఇవ్వకూడదు. వాటికి కూడా నివేదనలు ధూపదీప నైవేద్యాలు చేస్తారు. అంటే వీళ్ళ బంధము 16 రోజులు మనం కాపాడితే వాళ్ళు 16 కాలాల పాటు అంటే 100 సంవత్సరాల పాటు వాళ్ళ దాంపత్యం ఆనందంగా ఉంటుందని. ఇప్పటి కాలంలో పొద్దున పెళ్లి చేసుకోవడము, మధ్యాహ్నంకు భోజనం అయిపోవడం, రాత్రి వెళ్ళిపోవడము, 3 నెలలకి విడాకులు అయిపోవడం. అందుకని వాళ్ళు ఏమీ ఆచరించట్లేదు. పులు విసర్జించి అక్కడ మాంగళ్య ధారణ అనేటువంటి పవిత్రమైన పూజ జరుగుతోంది. అంటే 2 జీవితాలకు కలపబడే ఒక అర్చన జరుగుతోంది. ఆ స్టేజీ కిందనే విడిచి వెళ్ళాలి. అలా చెప్పులతోనే ఆశ్రయించడానికి వెళ్తారు. ఒక బ్రాహ్మణ్ణి మడుగై పెళ్లి చేసుకున్నాక సెకండ్ ఇచ్చి హ్యాపీ మ్యారేజ్ చెప్పి వెళ్ళాలి, కానీ అక్షింతలు తీసివేయకూడదు. తెలియదు అందరికీ. వాళ్ళు ఎంత పెద్ద మంత్రులు కానీ బ్రాహ్మణుని ఆశీర్వదించే హక్కు ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది. అది కూడా వాళ్ళ వయసు మించిన వారికి. కానీ బ్రాహ్మణేతరులకు ఉండదు. మీకు తెలియకుండా ఫ్రెండ్ కదా అని వాడి మీద అందరూ వేస్తారు, కానీ పూలు అక్షింతలు వేయకూడదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చిన్న విషయమే, కానీ చాలా మంది తెలియదు. అందరూ వేస్తారు కదా అని మనం వేసేస్తాం. బ్రాహ్మణేతరు అంటే వాడు 3 రోజులు అగ్ని ముందర కూర్చొని పాలాశ వృక్షాన్ని పట్టుకొని సంధ్యావందనం చేసుకుంటూ అగ్నిసాక్షిగా ఉపనయనం చేసుకుంటాడు, సంధ్య వరుస్తాడు. బ్రాహ్మణుడు ఎందుకు పూజనీయుడైనాడు అంటే ఒక దీక్ష తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు అయ్యప్ప దీక్షలు, హనుమాన్ దీక్షలు మీరు ఒక నెలపాటు తీసుకుంటారు. బ్రాహ్మణునికి దీక్ష అవసరం లేదు, ఎందుకంటే జీవితకాలం దీక్ష తీసుకున్నాడు. పితృ రుణం తీర్చుకోవడానికి సంతానాన్ని కంటాడు. తర్వాత దైవ రుణం తీర్చుకోవడానికి, దేవతా రుణం తీర్చుకోవడానికి యజ్ఞయాగాదులు చేస్తాడు. అలాగా అతని యొక్క పదవి చాలా పెద్దది. ఆ పదవిని నిర్వర్తించడానికి అనేకమైనటువంటి ఇంకా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు, కష్టాలు, ఏకభుక్తాలు, భూషేనాలు, అంటే నేల మీదనే పడుకోవాలి. ఇప్పుడు హోమశాలకు వెళ్ళాలంటే 200 మంది బ్రాహ్మణులలో వాళ్ళకి మంచాలు, పరుపులు, చలి పెడుతోంది, బ్యాంక్ రేట్లు ఏమి ఉత్తి చాపలు ఇస్తారు. ఎంత చలి పెట్టినా వాళ్ళ షాల్స్ కప్పుకొని పడుకోవాలి. చన్నీటి స్నానమే చెయ్యాలి, శిఖ వేసుకోవాలి. ఇవన్నీ నిష్ఠా నియమాలు ఉంటేనే హోమానికి, యజ్ఞానికి, యజ్ఞశాలలో హోమాగ్ని ముందర కూర్చోవడానికి అర్హుడు. అందుకని అటువంటి బ్రాహ్మణులని మనం రక్షించుకోవాలి. కాబట్టి వాళ్ళని మనం ఆశీర్వాదం చేయకూడదు వేరే వర్ణాల వారు. ఫ్రెండ్ గా అంటే వాళ్ళకి తెలియక చేస్తున్నారు, తెలియక చెప్పులతోని వివాహ మండపాలకు వెళ్తున్నారు. అంటే మనకు ఒక గ్రంథాన్ని కానీ ఒక కావ్యాన్ని కానీ చదువుతున్నప్పుడు ఒక వర్ణను ఒకే రకంగా అర్థం చేసుకోకూడదు. రకరకాలుగా దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. మన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకున్నప్పుడే ప్రతి భారతీయ పౌరుడి బాధ్యత మన ధర్మాలను మనం కాపాడాలి, పునరుద్ధరించబడాలి. ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు చేస్తున్నటువంటి ముఖ్య కారణం అదే. వీళ్ళు ప్రచారం చేస్తుంది కేవలము సనాతనమైన ధర్మాలను మళ్ళీ ప్రజల్లోకి తెలవక వాళ్ళు ఇప్పుడు ఏదో సినిమాలో చూపించింది అదే నిజం అనుకుంటున్నారు. అది కాదు నిజం. అసలైన నిజము అలాంటి వాళ్ళు చెప్తే తెలుస్తుంది. ఇన్ని రకాలుగా ఉంటుంది అన్నట్టు. ఏదో సినిమా చూసి వాళ్ళకు తోచింది వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఆ సినిమా తీసే వాళ్ళకు కూడా ఏదో బుక్ చదివి ఎవరో చెప్పింది విని తీస్తారు. కానీ నేను చెప్పే కదా, నారదమహాముని అవమానించడం, చిత్రగుప్తుని అవమానించడం, ఒక బ్రాహ్మణ్ణి హాస్యపాత్రగా చిత్రీకరించడం, ఇవన్నీ కూడా ఏహ్యమైన భావనలు. మీకేం తెలుస్తుంది? కొత్తగా వచ్చే యూత్ వాళ్ళకి అదే నిజం అనుకుంటారు. ఒక వ్యక్తిని కూడా ఇప్పుడు మనం ఉదాహరణకి నాయకుడు, ప్రతినాయకుడు. మనకు ప్రతినాయకుడు రామాయణంలో ఎవరు ప్రతినాయకుడు? రావణాసురుడు. అతనిలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి అనేటువంటి నాయకుడు మన రామచంద్రుడు చెప్తాడు. అతను ఎంత సౌందర్యవంతుడు, రాముడే లోకైక సౌందర్యవంతుడు అని లోకాలని ఘోషిస్తుంటే రాముడికి రావణాసులో తేజస్సు, సౌందర్యం అట్లా కనబడదు. అంత సౌందర్యోపేతం, అంత నియమనిష్టలు, అంత గరిష్ఠుడు. కానీ ఒకటే ఒక చిన్న విషయము, స్త్రీ వ్యామోహం అనే మురుగు. ఒక కూరగాయ చిన్నగా మురిగిందని అక్కడ కట్ చేయాలి. అది పెరుకుంటూ చిన్న క్రిమి ఆ చెట్టునే నాశనం చేస్తుంది అన్నట్టు. అలాగా ఆ వంశాన్ని సమూలంగా నశింపజేసింది అని మనకు రామాయణం చెప్తోంది. ఇక అనేకమైనటువంటి యోగశాలకు అందరూ వస్తున్నారు. యజ్ఞశాలకి హారిద్ర వస్త్రధార అంటే పసుపులు నీటిలో ముంచినటువంటి వస్త్రాలు ధరించినటువంటి మునులందరూ వస్తున్నారు. మొన్ననే వచ్చి వెళ్ళాం కదా అని చాలా మంది ఇంకా పూర్తిగా వాళ్ళ అప్పుడు వాహన సౌకర్యం లేదు కదా, రథాల మీద వెళ్ళేటువంటి ఆ రాజులందరూ మళ్ళీ ఈ వీటి అంటారు పావురాల ద్వారా తెలుసుకొని ఇది చాలా
అన్ని రోజు 18 రోజులు కాకుండా 5 రోజుల యజ్ఞమే. ఋష్యశృంగని నిర్వహించే చుండే పుత్ర కామేష్టి సతిల సైతుడై సాకేతపది విధి విధానంబుల దేవతల నర్చించే సురసంగంబులన్ని హరినామ సంకీర్తనల వైకుంఠపురి చేరి మాధవుడు మానవ రూపము ధరించు శుభగడియకై ఎదురు తెన్నులుగాంచగా అసులంత్యకాలమాసన్న మాయన నిషేధ స్వల్పము వీడే హరి. అప్పుడు లేచాడు మన హీరో, మన శ్రీమన్నారాయణుడు లేచి కాళ్ళు కింద పెట్టాడు. పుత్రకామేష్టికి పాయసానంగా వెళ్ళాలి. ఆయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు, లేస్తున్నప్పుడు గట్టిగా చెప్తులేడు, కనుసైగతోనే సిరి మహాలక్ష్మి అర్థం చేసుకుంది, ఆయన కన్నా ముందుగా వెళ్ళింది. ఇక్కడ ఒకటి మనకు అందరికీ అనుమానం ఉంది, రాముడి కంటే సీత పెద్దది. అవును, ఎలా పెద్దది? సీత జన్మగా పెద్దది కాదు, ముందు ఆమె వైదేహిగా రమాదేవిగా జన్మించింది. అందరికంటే ముందుగా వైకుంఠం నుంచి వచ్చింది మహాలక్ష్మి. ఆమె ఇప్పుడు మనకు ఆమె కథ కూడా సంక్షిప్తంగా వస్తాయి, తర్వాత సీతాదేవి కథ విస్తారంగా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత తన అనంగు సోదరుడిగా రమ్మని ఆదిశేషుణ్ణి ఇలా నిమిరాడట. వామాస్థాన ఆదిశేషుని ఇలా నిమిరాడు. ఆయన తన శంకు చక్రాలైనటువంటి పాంచజన్యము సుదర్శనాన్ని కూడా ఒక కంట చూడంగానే అవి కూడా మానవ రూపాలై సంసిద్ధంగా ఆ మహావిష్ణు పక్కగా నిలిచాయట. శంఖ చక్రములను ఒక మారుగనగా అంతర్ధ్యానమైనది పాంచజన్య సుదర్శనంబులు సిరినొకసారి క్రీకండ చిరుహాసమునగనగా హరిసూచన గ్రహించి అవని చేర శ్రీదేవి సృష్టి పూర్వము సర్వము పులకించి పల్లవింపగా ఖగోళ గ్రహ రాశులు తేజరెల్లగా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క గ్రహమై మెరుస్తుందట. ఖగోళం పాలపుంత నక్షత్ర మండలి అంతా కూడా దేదీప్యమానంగా ఒక్కొక్క నక్షత్ర మండలం ఒక్కొక్క సూర్యమండలమై మెరుస్తున్నాయట. అనేకమైనటువంటి తేజస్సు విష్ణు తేజమే భూమిని చేరుతుండగా గ్రహరాశులన్నీ చాలా ఉత్తేజంగా తేజరిల్లుతున్నాయి. బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలు శృతిమూర్తిని స్తుతింపగా భువిపై విప్రశ్రేష్ఠుల వేద మంత్రోచ్చరణములు హెచ్చుమీరగా అవని ఆనందాల పొంగిపోగా అవతరించుచుండే పాయసాన్నమై పరమాత్ముడు. జై శ్రీరామచంద్ర మహారాజుకి జై. జాజ్వాలమానమై వెలుగొందు హోమగుండము నుండి అరుణ వర్ణ ముఖ కిరణ తేజుడు స్వర్ణాభరణ సర్వాంగ సుశోభితుండు గంభీర శంఖనాదాల ధ్వనించుగల ధ్వనుల అరుణ తిమిర వరుణ వస్త్రాలంకారుడై వర్ణ ఉపవరమ్ముల ధరించి. అగ్నిదేవుడు ఎలా ఉన్నాడు? 7 నాలుకలు, 2 నాలుకల దేవుడు అని చెప్తాము. 7 జ్వాలలు, మనకి ఇంద్రరస్సులో ఉన్నటువంటి వర్ణాలన్నీ కూడా ఎంత దేదీప్యమానంగా వెలుగుతాయి. మెర్క్యూరీ లైట్లు మనకు పోతేనే అబ్బా అని ఆశ్చర్యపోతాము. కళ్ళు మెరిమిట్లు గొలిపేటువంటి 7 కాంతులతో ముందే గోఆజ్య ధారలతో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఈ ఒక సూర్యమండలమై వెలుగుతుందట హోమ మండలము. అందులో నుండి యజ్ఞపురుషుడు వెళుతున్నాడు ఒక బంగారు రత్న భూషితమైన బంగారు కలశంలో. అందులో ఏమున్నది? మహావిష్ణువు, అనంతుడు, సుదర్శనుడు, పాంచజన్యం అందరినీ కలిపి గ్రైండర్ చేసి పాయసం చేసి అందులో పోశారు. అటువంటి పాయసాన్నమయ్యి అందులో ఉన్నాడు. ఆయన చేతులు మణిమకుటాలతోని చాలా రత్నాంగుళాలతోని దీతింపమానంగా వెలిగిపోతున్నట్టు అగ్ని పురుషుడు యజ్ఞపురుషుడు లేచాడు మహావిష్ణు తేజంతోని. ఆ మహావిష్ణు తేజము వచ్చిందని గ్రహరాశులన్నీ ఒక్కొక్క సూర్యమండలమై పట్టపగలే మణికాంతులు వెలుజల్లుతున్నాయి. అన్ని ప్రస్ఫుటమై అందరి మీద కాంతి కిరణాలు పడుతున్నాయట. ఆ కిరణాలకే చాలా సస్వస్తులవుతున్నారట. ఆయన గొంతు ఎలా ఉందంటే చాలా గంభీరంగా, హే రాజా అంటే మనకు రీసౌండ్ పెట్టి ఉంటాడు. దేవతల యొక్క భావన వాక్య ఎలా ఉంటుందంటే దిశలు మొత్తము కూడా రీసౌండ్ ఇస్తున్నట్టుగా ఆ గళం అలా ఉంది. గంభీర శంఖధానాదాలు ధ్వనించు గళధ్వనులారున్న తిమిర వరుణ వస్త్రాలంకారుడై. ఎరుపు పక్కకు నలుపు పెడితే ఎంత అట్రాక్ట్ ఉంటుంది. అరుణము అంటే ఎరుపు రంగు, తిమిరము అంటే నల్లని రంగు. వర్ణ ఉపవనములు అంటే వస్త్రాలు, అంటే ఇక్కడ జ్వాలలే ఆయనకు వస్త్రాలు. అటువంటివన్నీ ధరించినటువంటి ఆ యజ్ఞ పురుషుడు ఎట్లా ఉన్నాయన చేతులు కంకణ కేయూరాభరణ కరద్వయంబుల మణిఖచిత స్వర్ణ పాయస కలుషంబు ధరించి ప్రాజాపత్య పురుషుడు అంటే యజ్ఞ పురుషుడు అగ్నిదేవుడు. ప్రచండ మార్తాండుని భోలి భాతి అంటే మిట్ట మధ్యాహ్నం మేలో ఎట్లా ఉంటుందో మనం వెలుగుకు ఆ తేజస్సుకు తట్టుకోలేము, ఇట్లా ముఖాలు ఇలా పెట్టుకుంటాం మాడిపోతామా అన్నట్టుగా. ప్రచండ మార్తాండు అంటే
మిట్ట మధ్యాహ్నపు సూర్య భగవానునిలాగా ప్రకాశించుచు మణిమయకరమ్ముల జాపి ఇట్లా జాపాడు. తీసుకో హే నృపశేఖర దేవ సృష్టితంబైన పాయసాన్నమిదిగో సంతాన ప్రధానియగు ఈ అమృత కలుషంబుగొనుమా ధన్యత నొందించు ఆరోగ్యవర్ధనంబు ఈ పాయసన్నంబు. ఈ పాయసాన్ని స్వీకరించావంటే నీకు ఇప్పుడు 70 years, మన భాషలో చెప్పాలి 17 years అయిపోతా. 70 సంవత్సరాల ప్రాయము 17 సంవత్సరాల నూతన యవ్వనవంతుడి అయిపోతావు. అంత దేహదారుఢ్యము బలము వస్తాయి అని వాళ్ళ సంస్కృత భాషలో చెప్తున్నాడు.